ఒక భక్తుడు ఏం పాడాడంటే, నీ సన్నిధిని విడచితిని, లోకంతో నడచితిని, నీ ఆత్మను కోల్పోతిని, అనాథగా మిగిలితిని. చేదైన అనుభవాలు ఎదురయ్యాయి, మూడైన అనుభవాలు ఎదురయ్యాయి. నీ సన్నిధిని విడిచిపెట్టానయ్యా తెలుసుకున్నాడు. తర్వాత ఈరోజు నీ కొడుకులు నీ కుమార్తెలు నీకు విధేయత చూపుతున్నారా? మొదటి ప్రశ్న తల్లిదండ్రిని వేసుకో. వాళ్ళు నిన్ను సన్మానిస్తున్నారా? అసలు నిన్ను గౌరవిస్తున్నారా? రెండో ప్రశ్న, వీళ్ళు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, వాళ్ళకు మేలు జరగాలంటే వాళ్ళ కోపం తెప్పించకుండా ప్రభు శిక్షలో బోధలు నువ్వు పెంచబడుతూ వాళ్ళను కూడా పెంచాలి. అప్పుడు వాక్యం ఎఫెసీ 6వ అధ్యాయం 4 వచనాలు నెరవేర్పు జరుగుతుంది. లేకపోతే